హలో అత్తయ్య, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నావురా వరుణ్. నువ్వెలా ఉన్నావు? చాలా రోజులైందిరా నీ గొంతు విని అన్నారు లతగారు ఆప్యాయంగా. కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అత్తయ్య, అందుకే కుదరలేదు. సరేలే, ఎప్పుడు వస్తావు ఇండియాకి? చదువుకని వెళ్ళి అక్కడే జాబ్ చూసుకున్నావు. నీ మరదల పెళ్ళికైనా వస్తావా లేదా అని అడగమంటున్నారు మీ మామయ్య. ఆ మాట వినగానే గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లుంది వరుణ్కి. ఒకసారి దీపు ఉంటే ఫోన్ ఇవ్వత్తా అని నార్మల్గా అడగటానికి ట్రై చేశాడు. దీపు తనతో మాట్లాడటం మానేసి 3 నెలలవుతుంది. తన ఫోన్లు రిసీవ్ చేసుకోవడం లేదు. తన మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు. పిచ్చి పట్టేస్తుంది వరుణ్కి. నిన్న వరుణ్ వాళ్ళ నాన్నగారు మాటల్లో దీపుకి పెళ్లి ఫిక్స్ అయ్యేలా ఉంది అని చెప్పారు. అప్పటి నుండి కాళ్ళు చేతులు ఆడటం లేదు తనకి. ఇక గత్యంతరం లేక అత్తకు ఫోన్ చేశాడు దీపుతో మాట్లాడటానికి. ఇదిగోవే మీ బావ లైన్లో ఉన్నాడు, మాట్లాడు అన్నారు లతగారు. నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలమ్మా, మళ్ళీ మాట్లాడతానని చెప్పు అని దీపు టిఫిన్ తినకుండా టేబుల్పై యాపిల్ తీసుకుని ఫాస్ట్గా బయటకు వెళ్తుంటే లతగారు తన చేతిలో బలవంతంగా ఫోన్ పెట్టారు మాట్లాడి వెళ్ళమని. అని దీపు పక్కకి వెళ్ళింది. పిచ్చి పట్టిందా నీకు అని ఒక్కసారిగా వరుణ్ అరుపు విని దడుచుకుంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే సైలెంట్గా ఉన్నావేంటి? మెంటల్ ఎక్కిందా? ఎప్పుడు చెబుదామని అనుకున్నావు నువ్వు నాకు ఈ విషయం? నీ పెళ్ళైన తర్వాత మర్చిపోయావు నన్ను అని కోపడతాడు. వరుణ్ మాటలకి దీపు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మర్చిపోయింది నేను కాదు, నువ్వు అని ఏడుపు గొంతుతో చెప్పి ఫోన్ పెట్టేసింది దీపు. హలో హలో అని ఫోన్ కట్ చేసిందని అర్థమై నిరాశగా తన కనెక్టింగ్ ఫ్లైట్ వైపు వెళ్తాడు వరుణ్. ఫోన్ కట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంది దీపు. 3 సంవత్సరాల క్రితం బావ ఫారెన్కి వెళ్ళేటప్పుడు, నేను తిరిగి వచ్చాక నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, అందాక ఎదురు చూస్తావుగా నా కోసం అని ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ అడిగాడు వరుణ్. ఎప్పుడూ తన్ని ఆటపట్టిస్తూ కవ్విస్తూ అల్లరి చేసే బావ అలా దగ్గరగా వచ్చి ముద్దు పెట్టేసరికి నోట మాట రాలేదు దీపుకి. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఉన్నా ఇప్పటిదాకా అది వారి పెదవి దాటలేదు, వారి హద్దులు దాటలేదు. ఐ విల్ వెయిట్ ఫర్ యూ బావా అని చెప్పి హగ్ చేసుకుంది దీపు. వరుణ్ ఫారెన్ వెళ్ళాక 1 సంవత్సరం వాళ్ళు రోజూ మాట్లాడుకునేవాళ్ళు. 2వ సంవత్సరానికి నెమ్మదిగా మాటలు తగ్గాయి. వరుణ్కి అక్కడ స్నేహాలు, పరిచయాలు, పార్టీలు ఎక్కువ అయ్యాయి. దాంతోపాటే ఫారెన్ కల్చర్, అమ్మాయిల ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. అమ్మాయిలతో కలిసి పార్టీలు, పబ్బులు అంటూ దీపుతో మాట్లాడటం మర్చిపోయాడు కొన్నాళ్లకి. ఊళ్ళో ఉన్న తన మరదలు తన కోసం వెయిట్ చేయక ఎక్కడికి పోతుందిలే అని అలుసు. తన హట్ అవుతుందని తెలిసినా ఆమె ఫోన్స్ని, మెసేజ్ని ఇగ్నోర్ చేసేవాడు. ఇప్పుడైనా ఒకసారి ఎత్తి ఏదో 2 మాటలు ముక్తసరిగా మాట్లాడి ఫోన్ పెట్టేసేవాడు. నేను నీకోసం నా జీవితాంతా వెయిట్ చేస్తానని చులకన కదా నేనంటే, నువ్వు అందంగా ఉంటావు అని పొగరు. నీ ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలతో కలిసి నువ్వు అంత దగ్గరగా ఫోటోలు దిగి పెడుతుంటే అది చూసి నేను ఎంత బాధపడ్డానని నీకేం తెలుసు బావా? నువ్వే నా ప్రాణమని, నువ్వు నాతో మాట్లాడటానికి కూడా తీరిక లేక వేరే అమ్మాయిలతో తిరుగుతుంటే ఎంతగా ఏడ్చేదాన్నో నీకేం తెలుసు? నీకోసం ఎదురు చూసి చూసి అలసిపోయాను. నువ్వు నా దగ్గరికి వస్తావనే ఆశ నాలో చచ్చిపోయింది. నిన్ను కాక ఇంకెవరికీ నేను సొంతం కాలేనని ఆలోచించే నేను నా తల్లిదండ్రుల సంతోషం నా మూలంగా పాడైపోకూడదని పెళ్లి చూపులకి ఒప్పుకున్నాను. బొమ్మలు బీరువాలో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఆడుకోవచ్చు అనుకున్న బొమ్మ చేయి జారిపోతుందేమో అనేసరికి భయపడి ఫోన్ చేశావు. అంతేగాని నేనంటే ఇష్టం కాదు, అది ఉంటే ఇలా చేసేవాడివి కాదు. ఐ మిస్ యూ బావా. కానీ నా మూలంగా నా తల్లిదండ్రులు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కళ్ళు మూసుకుని బ్రతికేస్తాను అని గట్టిగా నిశ్చయించుకుని కళ్ళు తెరుచుకుని బయటికి వెళ్ళిపోతుంది దీపు. రాత్రి అన్నం సేహించక ఏమీ తినకుండానే నిద్రపోతుంది. దీపు, ఏంటే ఈ మొద్దు నిద్ర, లే అని తనకిష్టమైన స్వరం ఆమెను తట్టి లేపుతుంటే నెమ్మదిగా మెలకు వచ్చింది దీపుకి. ఎదురుగా ఎవరా అని చూసి ఆశ్చర్యపోయి కళ్ళు నులిమి మళ్ళీ చూసింది. అతన్ని చూడగానే ఆమె కంటి వెంట నీరు దారగా కారుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోయాడు వరుణ్. ఐఎమ్ సారీరా, క్షమించు నన్ను అని అర్థిస్తూ ఆమెను తాకబోగా ముడుచుకుని మొహం తిప్పిన ఆమెను చూసి గుండె మెలిపెట్టినట్లయింది వరుణ్కి. నాతోరా అని ఆమె వారించినా వినకుండా బలవంతంగా ఆమెని వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే చోటుకి తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. నాకు తెలుసు, నన్ను క్షమించు అన్న చిన్న మాట నేను చేసిన దానికి చాలా తక్కువ అని. కానీ ప్లీజ్ నన్ను క్షమించు నా అందాల రాక్షసి. నాకు శాశ్వతంగా దూరమైపోతావు అన్న ఆలోచనే భరించలేక నా ప్రాణం పోతున్నట్లు ఉంది నాకు. అక్కడ లైఫ్ స్టైల్కి, ఫ్రెండ్స్ అండ్ పార్టీస్కి అలవాటు పడి నిన్ను ఇగ్నోర్ చేసి బాధ పెట్టిన మాట నిజమే. కానీ దానికి ఇంత పెద్ద శిక్ష వేయకు. నేను నిన్ను విడిచి బతకలేను. అమ్మాయిలతో తిరిగాను, ఒప్పుకుంటాను. కానీ ఎప్పుడూ శృతి మించలేదు. నన్ను నమ్ము, నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను ఇలా ఇగ్నోర్ చేసి రివెంజ్ తీర్చుకోవడం ఆపవే.
నరకంలా ఉంది నాకు. నేను ఎంత బాధ పెట్టానో నాకు అర్థమయ్యింది. నీకు కోపం వస్తే తిట్టు కొట్టు, అంతేకాని నువ్విలా మౌనంగా ఉండి నన్ను హింసించుకు. నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటేనే ప్రాణం పోయినట్టే పరుగున వచ్చాను. అదే నీకు వేరే వాళ్లతో పెళ్ళంటే మాత్రం నిన్ను వాణ్ణి ఇద్దరినీ కలిపి చంపేసి నేను చస్తాను. ఇది నిజం. ప్లీజ్ దీపు, నా తప్పు తెలుసుకున్నాను. నన్ను క్షమించు. మాట్లాడవే. ఐ లవ్ యూ సో మచ్. అది ఎంత పిచ్చిగా అని గత 3 నెలల్లోనే నాకు తెలిసింది. ప్లీజ్ బిలీవ్ మీ. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నిన్ను నా జీవితాంతం ప్రేమించడానికి ఇంకో అవకాశం ఇవ్వు ప్లీజ్ అని కళ్ళ నిండా నీళ్లతో బ్రతిమలాడాడు వరుణ్. అతని ప్రేమకు కరిగి వరుణ్ని గట్టిగా హక్ చేసుకుంది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అతనికి దూరంగా ఉండలేకపోయింది. మళ్ళీ అతన్ని మనస్ఫూర్తిగా అంగీకరించింది. అతని అదరాలకు ఆమె అదరాలను జతచేసి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పింది. అతడు ఆనందంతో ఆమె అదరాలను మళ్ళీ అందుకుని ఆమెను ఇంకా దగ్గరికి హత్తుకున్నాడు. ఇక వారి ఆనందానికి హద్దులు లేవు. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళై 2 పిల్లలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.